చిన్నపిల్లల్ని ఎంత ప్రేమగా పట్టుకురావాలంటే అంత ప్రేమగా పట్టుకురావాలండి. వాళ్ళని కొట్టకూడదు, తిట్టకూడదు. ప్రేమతో చెప్తే వింటారండి ఎవ్వరైనా కూడా. కొందరు పిల్లలు ఉంటారండి, పాప వాళ్ళ మనసు చాలా మంచిది, కానీ వాళ్ళకి కాసేపు కాలు నిలవదు, కాసేపు ఇంట్లో ఉండరు, అడి తిరుగుతుంటారు, ఇడి తిరుగుతుంటారు. వాళ్ళ హృదయంలో ఏముండదండి, వాళ్ళ తెల్లని కాగితం లాంటిది వాళ్ళ హృదయం. అటువంటి వాళ్ళు పెద్ద అయిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. 10 మందికి సహాయం చేస్తారు, తన్ను తానేందో తెలుసుకుంటాడు, జీవితం అంటే ఏందో ముందుకు చూపిస్తాడు. చిన్నప్పుడు చాలా అల్లరి చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే అల్లరి మామూలుగా కాదండి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత అంత మంచి వాళ్ళుగా తయారవుతారు. అందుకోసం పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి కూడా ప్రేమతో చూడటమే. అల్లరి చేస్తున్నాడు, ఇలా చేయకూడదమ్మా, అలా చేయాలమ్మా, ఇలా చెప్తా ఉండాలి. ఒకసారి కాదండి, 1000 సార్లు చెప్పాలి పిల్లలకి. చాలా జాగ్రత్తగా మనం తల్లిదండ్రుల దగ్గరుండి అన్నీ నేర్పించాలి వాళ్ళకి. ఒకరి మీద వదిలేయకూడదు ఎప్పుడు కూడా. కానీ ఈ రోజుల్లో ఏంటంటే తల్లిదండ్రులకి ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో వ్యాపారాలు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది ఇతర దేశాల్లో ఉండి పిల్లల్ని అమ్మమ్మలకి, తాతయ్యలకి, నాయనమ్మలకి అప్పచెప్పిపోతుంటారు. కానీ పిల్లల్ని ఏంటంటే వీళ్ళు చాలా ప్రేమతో పెంచుతుంటారు, వీళ్ళే కొట్టరుగాడు కొట్టరు. అందువల్ల కొంతమంది పిల్లలు కాస్త బాగా వాళ్ళతో సంబంధించుకొని అల్లరి ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు విధానంగా తెలుసుకుంటారండి. మనం వాళ్ళు ఎంతసేపు కొన్ని దేవాలయాలు తిప్పటం, వాళ్ళకి బయట తిప్పటం, వాళ్ళకి చూపించటం, అవన్నీ చేయాలి. చేస్తేనే, లేకపోతే వాళ్ళకి తెలియదు. బావిలో కప్పలాగా ఉండిపోతారు. బావిలో కప్ప బయటకు వచ్చిందనుకో, ఈ ప్రపంచం ఒక వింతగా ఉంటుంది వాళ్ళకి. కాసేపు అటు కప్ప ఎగురుద్ది, ఇటు ఎగురుద్ది. దానికి కూడా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక స్టాండర్డ్, ఒక బొర్ర చూసుకుంటుంది, ఆ బొర్రలో పడుకుంటుంది పగలంతా. రాత్రులు ఎవ్వరు లేనప్పుడు బయటకు వస్తుంది. అది పగలంతా యోగం చేస్తుంటుంది అంట, అది ధ్యానంలో ఉంటుంది కప్ప. అందుకే నైట్ వస్తానే ఇంకా బయట తిరుగుతూ ఉంటుంది, అంత సంచారం చేస్తుంటుంది. యోగులు కూడా పగలు నిద్రపోతారు, రాత్రులు మేల్కొని ఉంటారు. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి భగవంతుని చూస్తూ ఉంటారు వాళ్ళు. అది అలా పిల్లల్ని మనం జాగ్రత్తగా పట్టకరావటమే చాలా గొప్పవాళ్ళు అవుతారు. అందుకోసం కృష్ణుడు ఏ లీల చేసినా మన కోసమే. అందుకే కృష్ణ లీలలో చిన్నప్పుడు ఏమైనా ఎంత అల్లరి చేసేవాడండి, ఎన్ని చేశాడు పెద్ద అయిన తర్వాత. మనకి గీతాచార్యుడు, జగదాచార్యుడు, ఈ జగత్తుకంతటికీ ఆధారమై భగవద్గీత అని చెప్పి మనల్ని అందరినీ ఉద్ధరిస్తున్నాడు. అది కృష్ణం వందే జగద్గురు.